అయితే దీనికి సంబంధించి డాక్టర్ కే పాల్ గారు ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ పిల్ వేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్. ఆయన చెప్పేది ఏంటంటే వాటికన్ సిటీలో ఉండేవాళ్ళు 790 మందే, వాళ్ళకి సపరేట్ టెరిటరీగా దాన్ని డిక్లేర్ చేసి ఒక రికగ్నైజేషన్ ఇచ్చి ఒక దేశంగా దాన్ని ట్రీట్ చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు 29 లక్షల మంది తిరుపతి తిరుమలలో నివసిస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి అట్లాగే వాటికన్ సిటీ లాగా ఒక రికగ్నైజేషన్ ఇచ్చి సపరేట్గా దీనికి అథారిటీ ఉండి అక్కడ ఈ ప్రసాదాలు వీటి తయారు చేసే దాంట్లో జరిగేటువంటి లోపాలను సరిదిద్ది రిలీజియస్ అఫైర్స్ని కూడా ప్రాపర్గా కండక్ట్ చేసే విధంగా ఎందుకు చేయలేకపోతున్నారు, చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. దాంతోపాటు ఒకవేళ అది వీలు కాకపోతే అట్లీస్ట్ ఒక యూనియన్ టెరిటరీగా దాన్ని డిక్లేర్ చేయండి అని కూడా కోరడం జరిగింది. లేదంటే బాలాజీ డిస్టిక్ అని ఒకటి పెట్టి ఈ ఏరియా వరకు ఒక డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా ఒక యూనియన్ టెరిటరీగా దాన్ని తయారు చేసుకొని అక్కడ ఈ పరిపాలన అనేది ఎటువంటి వారికి ఏ ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చేస్తే బాగుంటుందని కూడా కోరడం జరిగింది. ఇలా దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల పరిరక్షణకి హిందూ మతం వారు సరిగా జరగడం లేదు కాబట్టి హిందూ కోడ్ కావాలని కూడా ఒక వాదన చేస్తున్నారు. అంటే ముస్లిమ్స్కి ఎట్టా వక్ఫ్ బోర్డు ఉందో ఒక హిందూ బోర్డు ఉండాలి, హిందువులే దాన్ని పరిపాలించుకునే విధంగా కావాలని చెప్పేసి ఒక డిమాండ్ మట్టి అయితే వస్తుంది ప్రస్తుతానికి. అయితే దీనికి అన్నిటికీ సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక తీర్పు, ఆ తీర్పులో ఏమన్నారంటే రోజు దేవాలయం పక్కన పోతున్న వ్యక్తి దేవాలయాన్ని చూసి చెప్పులు వదిలేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు, దేవాలయంలో కూడా అతను వెళ్ళడు. కానీ అతనికి కూడా ఆ దేవాలయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, కాపాడే హక్కు అతనికి ఉంది కాబట్టి, అతనికి లోకల్ స్టాండ్ ఉంది కాబట్టి ఏదైనా ఆ దేవాలయం సంబంధించి ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా అతను కోర్టుకు వచ్చి చర్య తీసుకోవచ్చు. లోకల్ స్టాండ్ నీకేం సంబంధం లేదు, నువ్వు అక్కడ డొనేషన్ ఇవ్వలేదు, ఆ దేవాలయానికి నువ్వు కమిటీలో లేవని అనడానికి లేదు. కాబట్టి చట్టంలో దేవాలయంలో రిలీజియస్ అఫైర్స్ ప్రసాదాలు తయారు చేసే విషయంలో కానీ, లేకపోతే ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేసే విషయంలో కానీ, లేదా ప్రసాదాలకు వాడేటువంటి పదార్థాలకు సంబంధించిన వాటిల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే కానీ వీటన్నిటికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తికి ఎనీ సిటిజన్ కేసు ఫైల్ చేయొచ్చు, పబ్లిక్ ఇంట్రెస్ట్లో దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ హిందూ కోడ్ లేకపోయినా రాకపోయినా ఎవరి దేవాలయాన్ని వాళ్ళు కాపాడుకోవచ్చు, లేదా ఇతరులైనా కానీ ఇతర మతస్థుల దేవాలయాన్ని కాపాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డాక్టర్ కే పాల్ గారు ఆయన క్రిస్టియన్ మతాన్ని యేసుక్రీస్తుని నమ్ముతున్నాడు, కానీ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద లడ్డూని కాపాడటానికి, లేకపోతే హిందువుల మనోభావాలను కాపాడటానికి, లేకపోతే అక్కడ ఒక వాటికన్ సిటీ లాగా ఒక సిటీ నిర్మించుకోవడానికి ఆయన పాటుపడుతున్నారు. దీన్ని ఎందుకు కమ్యూనల్ వైలెన్స్ లేకుండా, వైలెన్స్ అనేది ఇన్స్టిగేట్ చేయకుండా, ఎవరంటే వాళ్ళు ఏదంటే అది మాట్లాడకుండా ఉండే విధంగా చేసేదానికోసం అందరూ తాపత్రయపడుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ అనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ అనుకోండి, వాటిని నేను స్వాగతిస్తున్నాను. తద్వారా ప్రజల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో అన్నీ పక్కకు తొలగిపోయినాయి. ప్రస్తుతానికి అందరూ వాళ్ళ మనోభావాలని కించపరచుకోకుండా, బాధపడకుండా హాయిగా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.